హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా ఫ్రెండ్స్? బాగున్నారా? మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు యాదగిరి. ఫ్రెండ్స్, మన దగ్గరికి ఒక బైక్ అయితే వచ్చింది, ప్యాషన్ ప్రో అనమాట. ఆ బండి వచ్చేసి ఏంటి అంటే సెంటర్ స్టాండ్ అయితే లేదు, వీల్ బేరింగ్లు అయితే ఏమని చెప్పింది అనమాట. ఈ వీడియో ఉద్దేశం ఏంటి అంటే సెంటర్ స్టాండ్ లేకుండా కూడా వీల్ బేరింగ్లు ఎట్లా వేయాలి అనేది మీకు నేను క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి. మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సండే స్టాండ్ సండే స్టాండ్ మొత్తమే లేదా? మనం వీల్ బేరింగ్ ఎట్లేదాం ఇప్పుడు? సరే, పడుకోబెట్టు. పెట్రోల్ ఆఫ్ చేసేసి బండి పడుకోబెట్టు. ముందు బండి పడుకోబెట్టు, అక్కడ సైడ్ పడుకోబెట్టు. రైట్, మొత్తం పడుకోబెట్టు. రైట్, సరిపోయింది. టైర్ ఓపెన్ చేయి. ముందల వీల్ బేరింగ్లు పోయినాయి. ముందల బేరింగ్లు పోతే టైర్ అనేది ఇట్లా షేకింగ్ అవుతుంది. సౌండ్ ఇది అనిపిస్తుందా? ఎక్కడ చూపించాలి? ఇట్లా అవుతుంది, ఇట్లా. టైర్ అయితే ఓపెన్ చేయి. చాలా బండ్లకు అయితే సెంటర్ స్టాండ్ అయితే ఉండదు. మెకానిక్లు అయితే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. స్టాండ్ మొత్తమే బాగాలేదు దీనికి. కాదు, కస్టమర్ మనకి ఎట్లా ఇచ్చిపోయింది వీల్ బేరింగ్ లేమని బండి. చూడలేదు సెంటర్ స్టాండ్ ఉందని. ఏం కాదు, ఫిట్ చేయి, ఏం కాదు. ఓపెన్ చేయి. టైర్ కూర్చోబెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది. ఇట్లా బండి పడుకోబెట్టేసి ముందల టైర్ ఓపెన్ చేసి ప్లస్ ఎంకల్ టైర్ కూడా ఓపెన్ చేయొచ్చు అనమాట. సెంటర్ స్టాండ్ లేకపోతే భయపడే అవసరం ఏం లేదు. ముందల టైర్ ఓపెన్ చేయొచ్చు, ఎంకల్ టైర్ కూడా ఓపెన్ చేయొచ్చు. కాకపోతే ఎంకల్ టైర్ ఓపెన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే కంపల్సరీగా ఇద్దరు ఉండాలన్నమాట. ఇంకల టైర్ బోల్ట్ ఉంటుంది కదా, అది వెళ్ళాలన్నమాట. బండి ఎవరన్నా ఇట్లా వన్ సైడ్ అయితే లేపాలి, పైకి పట్టుకొని అన్మాతం ఇట్లా బోల్ట్ అనేది కిందికి అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడైతే మనము ఇంకల వీల్ బేరింగ్లు అయితే వేసుకోవచ్చు అనమాట. ముందలైతే చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఆ బోల్ట్ అనేది కిందికి కొట్టు, పైకి వచ్చేస్తుంది. సుత్త వేసుకో, కొట్టు. పైకి కటింగ్ ప్లేయర్ పెట్టి లాగు. కటింగ్ ప్లేయర్ తీసుకో. రైట్, టైర్ రైట్. చాలా బండ్లకైతే ముందల బేరింగ్లు అయితే పోతాయి అనమాట. ఎక్కువ శాతం అయితే మా బండికి పోయేది ఏంటంటే ముందల బేరింగ్లు అయితే ఎక్కువ శాతం అయితే పోతాయి అనమాట. ఎందుకంటే ఆ బేరింగ్ల మీదనే హ్యాండిల్ అనేది అక్కడిక్కడ మలుతుంది కదా, ఆ బేరింగ్ మీద లోడ్ పడి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనమాట. ఇంకల్ టైర్ అయితే స్ట్రేట్ తిరుగుతుంది, ముందల టైర్ అక్కడిక్కడ మలుతుంది కాబట్టి ఆ బేరింగ్ మీద లోడ్ పడి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అనమాట. చాలా బండ్లకు అట్లే జరుగుతాయి అనమాట. ఇదైతే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయితే తీసుకోవచ్చు. పడ్డది కింద ఒక బేరింగ్. అది బేరింగ్ పోతే సౌండ్ వస్తుంది. లుక్. బేరింగ్ ఎప్పుడైనా పోయింది అని అంటే బేరింగ్ ఊపి చూస్తే సౌండ్ అయితే వస్తుంది అనమాట. లోడ అని సౌండ్ వస్తే బేరింగ్ పోయినట్టు అనమాట. ఏ బేరింగ్ అనేది తీసుకోండి, ఆ సౌండ్ వచ్చింది అని అంటే బేరింగ్ బాగాలేనట్టు అనమాట. బేరింగ్ బాగాలేకపోతే టైర్ అనేది అక్కడిక్కడ ఊగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ గుంజుకుపోతూ ఉంటుంది అనమాట బండి అనేది. ఇట్లా పెట్టుకో, ఏం కాదు. గట్టి కొట్టు. రైట్, మొత్తం దుడుచుకో పట్టతోటి నీట్గా. నీట్గా తుడుచుకొని బేరింగ్లు అయితే ఫిట్ చేయాలన్నమాట. బేరింగ్లు అనేది లోపల డస్ట్ ఉంటుందిగా, లోపల గ్రీస్ ఉంటుంది అనమాట, ఖరాబ్ అయిన గ్రీస్, అదంతా తుడిచేయాలన్నమాట లోపల సైడ్ నుంచి. అంతా నీట్గా అయితే చేస్తే
బండి అనేది మళ్ళీ ప్రాబ్లం అయితే ఇయ్యదనమాట. ఓకేనా, వన్ సైడ్ మొత్తం ఇట్లా చూడు, మీకు అర్థమైపోతుంది నేను ఎట్లా ఇప్పిస్తున్నా ఇంకా అనేది మీకు నేను క్లియర్గా అర్థమయ్యేటట్టయితే చూపిస్తున్నా. ఓకేనా, బేరింగ్లు అయితే చూసుకోవచ్చు. ఇవి ఉషా కంపెనీ అనమాట. దీని ఎంఆర్పి రేట్ అయితే వచ్చేసి 165 రూపాయలు అయితే ఎంఆర్పి రేట్ అయితే ఉంది. మనకైతే వచ్చింది అయితే 130కి అయితే వచ్చింది. ఓకేనా, ఎంఆర్పి రేట్ ఉంది కానీ మనకు వచ్చింది 130కి అట్లా వచ్చింది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ బేరింగ్లు అయితే తీసేపించి బేరింగ్లు అయితే వేపిస్తున్నా. 2 బేరింగ్లు వస్తాయి అనమాట. అందులో ఆ బాక్స్లో ఇప్పటిదాకా మీకు చూపించిన బాక్స్లో 2 బేరింగ్లు వస్తాయి అనమాట. ఆ 2 బేరింగ్లు అయితే వేసేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, బేరింగ్లు అయితే ఇట్లయితే వేసుకోవాలన్నమాట. నీట్గా అయితే ఇట్లా క్లీన్ చేసేసి వేసుకోవాలి. ఓకేనా, నేను మొత్తం చూపిస్తా, క్లియర్గా అయితే చూడండి. బేరింగ్లకి పాత గ్రీస్ తీసేసి కొత్త గ్రీస్ అయితే కంపల్సరీ అయితే పెట్టాలి. గ్రీస్ కంపల్సరీ అనమాట. మంచి గ్రీస్ అయితే వాడాలి. బేరింగ్లకి అయితే మంచి గ్రీస్ అయితే వాడాలన్నమాట, ఒరిజినల్ గ్రీస్. ఓకేనా, గ్రీస్ పెట్టిన తర్వాత ఇట్లా మొత్తం ఇట్లా కొట్టాలన్నమాట. ఆపోజిట్ ఇట్లా కొడితే ఆటోమేటిక్గా బేరింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూసారా, ఇట్లా లోపలికి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఇట్లా టీ పాన్ ఏమన్నా తీసుకొని ఆపోజిట్ ఇట్లా కొడితే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. ఇట్లా ఓకేనా, ఆపోజిటే కొట్టాలన్నమాట. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ ఇట్లా కొడితే ఏంటంటే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బేరింగ్ కూడా. ఓకేనా, చాలా అంటే చాలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ లబ్బర్ వస్తుంది అనమాట. ఈ లబ్బర్ అనేది ఇది బేరింగ్ లోపల కూర్చున్నప్పుడు మనకి ఈ లబ్బర్ పట్టే ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. అంటే అది ఆయిల్ సీల్ అంటారు, డ్రమ్ ఆయిల్ సీల్ అంటారు అనమాట. దాన్ని ఇప్పుడు నేను పెట్టిన లబ్బర్ని డ్రమ్ ఆయిల్ సీల్ అంటారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కింద బట్టేసుకో, బేరింగ్ దుమ్ము గిమ్ము పోకుండా. రైట్, ఈ కచ్చిరా ఉందనుకో మళ్ళీ లోపలికి పోతుంది. ఇట్లా కొంచెం కచ్చిరా ఉంది, అది లోపలికోకుండా ఉంటుంది. మొత్తం తోడితే మంచిదని. మీరు ఈ వీల్ బేరింగ్లో ప్యాషన్ ప్లస్ కానీ స్పెండర్ ప్లస్ కానీ ఎంకల్ టైర్ ముందల టైర్ అన్నిటికీ అన్ని బండ్లకి ఒకటే బేరింగ్లు వస్తాయి అన్నమాట. ఈ బేరింగ్లు అనేది వీల్ బేరింగ్లు అనేది అన్ని బండ్లకి ఎంకల్ టైర్ ముందల టైర్ అన్ని బండ్లకి ఇవే బేరింగ్లు ఉంటాయి అనమాట. కాకపోతే ఓల్డ్ మోడల్ టీవీఎస్ బండ్లు అవి ఉంటాయి కదా, దాంట్లో ఒక బేరింగ్ ఇది ఇచ్చేసి ఇంకో బేరింగ్ చిన్నది ఇస్తారనమాట. ఆ నెంబర్ చూసుకుంటే సరిపోతుంది. ఈ బేరింగ్ నెంబర్ ఏంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆటోమొబైల్ షాప్ పడిపోయినప్పుడు ఒక నెంబరే అడుగుతారు అనమాట. ఏ నెంబర్ అన్నా అని అడుగుతారు అనమాట. నెంబర్ మీకు చెప్తా, గుర్తుపెట్టుకోండి. 6301 అనమాట. మళ్ళీ చెప్తా చూడండి, 6301. ఈ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. 6301 అని చెప్తే వీల్ బేరింగ్ తీయండి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. రావాలి. రైట్, సమానం వచ్చింది. రైట్, మొత్తం డ్రమ్ దుడుచుకో. బ్రేక్ లైన్ ఆల్రెడీ గీకేస్తాయి, కిచ్చేసేపు. అన్ని బండ్లకి ఇదే రకంగా వీల్ బేరింగ్లు అయితే వేసుకోవచ్చు అనమాట. ఎంకల బేరింగ్లు నెంబర్ అదే ఉంటుంది, ముందల బేరింగ్ల నెంబర్ అదే ఉంటుంది అనమాట. సేమ్ టు సేమ్ ఉంటుంది. ఓకేనా, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. కంపల్సరీగా ముందల బ్రేక్ లైనర్ అయితే ఇట్లా క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే ముందల బ్రేక్ లైనర్ క్లీన్ చేస్తే మనకు బ్రేక్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఓకేనా, సాపుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఆక్సబేట్ తోటి గీకి ఫిట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇవైతే కంపల్సరీ అయితే ఈ చిన్నవి అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ మధ్యలో అయితే వీడియోలు అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే, ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్ వల్ల అయితే వీడియోలు అయితే చేయలేదు. ఏమీ అనుకోకండి, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకు కూడా నేను హాస్పిటల్ పోవడం అట్లా ఇట్లా జరుగుతూ ఉందన్నమాట. కొంచెం మా భార్యకి హెల్త్ ప్రాబ్లం ఉన్నది, ప్రెగ్నెంట్ ఉన్నది, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నానమాట. అట్లా దానికోసమైనా మీకు వీడియోలు అనేవి లేట్ అవుతూ ఉన్నాయన్నమాట. ఏమీ అనుకోకండి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏ టైం ఎక్కడ పోయే తెలుస్తలేదు, అట్లానే వీడియోలు అయితే చేయట్లేదు అనమాట. ఈ చిన్నోడు కూడా నిన్న మొన్ననే మన షాప్ దగ్గరికి అయితే కొత్తగా వచ్చిందనమాట. ఓకే, అబ్బాయి అయితే చాలా మంచివాడు అనమాట. మన దగ్గరికి అయితే వర్క్ నేర్పియాను అని చెప్పేసి అయితే వచ్చిందనమాట. అంటే మా ఊరికించి దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని అయితే ఉంటాడనమాట. వాళ్ళ ఊరు వచ్చేసి డైలీ వస్తానా షాప్ దగ్గరికి పనికి వస్తా అని చెప్పి అడిగినమాట. యూట్యూబ్లో అన్ని వీడియోలు చూసిన, నీ వర్క్ నాకు మస్తు నచ్చిందన్నా అని చెప్పేసి అయితే వర్క్ అయితే వచ్చిందనమాట. ఈ అబ్బాయి అయితే మనమైతే షాప్ దగ్గరికి అయితే పెట్టుకున్నాం. ఒక్కనే ఉన్న ఇబ్బంది అవుతుందని మన టార్గెట్ ఈ అబ్బాయికి మొత్తం వర్క్ నేర్పియాలి. ఓకేనా, అందుకనే దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట. తప్పుగా అయితే అనుకోకండి, ఎందుకంటే వర్క్ నేర్చుకుంటేనే కదా, వర్క్ చేతికి ఇస్తేనే కదా వర్క్ వచ్చేది. అందుకనే దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట, అంతే. ఓకేనా, లోపలికి టన్ మొత్తం అట్లా. రైట్, స్ట్రేట్ అనుకో. రైట్, ఇప్పుడు అది అనుకో. దానికి లైట్గా గ్రీస్ పెట్టు, బోల్ట్కి గ్రీస్ పెట్టు. ఆ గ్రీస్ కంపల్సరీ పెట్టాలి, ఎందుకంటే అది మన జామ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఓపెన్ చేసారనుకో ఎలా టైట్ అయిపోద్ది. గ్రీస్ పెడితే సింపుల్గా వెళ్తుంది అనమాట, అంతే.
సుత్తే తీసుకో, సుత్తే తీసుకో, సుత్తే కొట్టు. ఆ బోల్ట్ టైట్ చేసుకొని బ్రేక్ అనేది బండి లేపిన తర్వాత ఫిట్ చేసి అయిపోతుంది. అంతకుముందుకు షాప్ దగ్గర నేను ఒక్కనే వర్క్ చేసేది అనమాట, మొత్తం ఒక్కనే వర్క్ చేసేది. అంతకుముందుకు మా బొమ్మరిది ప్లేగాడు ఉండేది అనమాట. ప్లేగాడు వెళ్ళిపోయి చాలా రోజులు అవుతుంది. నేను కూడా ఒక్కనే చేసుకుంటున్నా. ఇక్కడక్కడ పోవడం వల్ల, షాప్ బంద్ చేయడం వల్ల ఎక్కువ బంద్ అయిపోతుంది అనమాట షాప్ కూడా. అందుకే ఈ అబ్బాయిని అయితే పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వర్క్ నేర్పించుకుంటూ ఈ అబ్బాయికి మొత్తం చూపిస్తే మన షాప్ దగ్గర ఉంటాడు కదా, నేను ఎక్కడన్నా పోయినా కూడా షాప్ మెయింటైన్ చేసుకుంటాడు అని చెప్పేసి అయితే అబ్బాయిని అయితే పెట్టుకున్నా. పర్వాలేదు, బాగానే చేస్తుంది వర్క్ అయితే, ఫుల్ ఇంట్రెస్ట్ ఉంది. ఓకేనా, ఇప్పుడైతే బండి వీల్ బేరింగ్లు అయితే మొత్తం ఫిట్ చేసేసినాము. ఇదే అనమాట. ఎందుకంటే నేను వీడియో చేయకపోవడానికి కారణం, రీజన్ అనేది మీకు చెప్పిన నేను ఆల్రెడీ. తప్పుగా అయితే అనుకోకండి. కంపల్సరీగా అయితే ఇకపై అయితే తొందరగా అయితే వీడియోలు అయితే పెడతాము. ఈ అబ్బాయి ఉంది కదా, ఇంకా తొందరగా అయితే చేద్దామని అని అనుకుంటున్నా. ఓకేనా, మీకు నేను సింపుల్గా వీల్ బేరింగ్లు ఎట్లా వేయాలనేది చూపించిన. మీకు మొత్తం టైర్ ఫిట్ చేసేసిన తర్వాత కూడా ఫిట్టింగ్ ఎట్లయింది ఏం కథ అనేది కూడా క్లియర్గా అయితే చూడండి. ఫుల్ టైట్ ఉందిగా. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయిందిగా. రైట్ రైట్ రైట్. బండి అంతకుముందుకైతే వీల్ బేరింగ్లు పోయి అక్కడిక్కడ టైర్ అయితే ఊగుతూ ఉండే అనమాట. ఇప్పుడైతే ఏమి ఊగట్లేదు, ఎక్కడ పడితే అక్కడ గుంజుకపోతుంది అనమాట బండి అనేది. వీల్ బేరింగ్ వేసిన తర్వాత అయితే బండి అయితే టైట్ అయిపోయింది. ఓకేనా, మీకైతే నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ మీరు మా ఫ్యామిలీ మెంబర్స్, మా అన్న తమ్ముడు అని చెప్పేసి అయితే నా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిన ఫ్రెండ్స్. ఓకేనా, తప్పు అయితే అనుకోకండి. ఓకేనా, ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్తో మీతో షేర్ చేసుకుంటే మీకు అర్థమవుతాయని ఇట్లా చెప్పిన. ఓకేనా, మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. ఓకే, ఉంటా, బాయ్ బాయ్.